పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ పవిత్రమైన లెంట్ దినాలలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. అయ్యా, హన్నావలే మా హృదయ భారాలను నీ సన్నిధికి కుమ్మరించుటకు, నీ సన్నిధిలో కుమ్మరించుటకు మాకు సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా దుఃఖమును సంతోషముగా మార్చండి. మా వెనికిడిని, మా హృదయాలను నీ ఆత్మతో నింపమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ లెంట్ కాలము కేవలము ఆహారాన్ని విడిచిపెట్టే సమయము మాత్రమే కాదు. మన హృదయ భారాలను దేవుని పాదాల చెంత విడిచిపెట్టే పవిత్ర సమయం. ఈరోజు మనము ధ్యానిస్తున్న వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ మనం ఒక స్త్రీ యొక్క పరివర్తనను చూస్తున్నాం. హన్నా జీవితంలో ఉన్న సమస్య చిన్నది కాదు. ఇది కేవలము సంతానము లేకపోవడం మాత్రమే కాదు, ఇదొక సామాజిక అవమానము, ఒక నిరంతర వేధింపు. ఆమె ప్రతి సంవత్సరము మందిరానికి వెళ్ళేది, కానీ దుఃఖముతోనే తిరిగి వచ్చేది. అయితే ప్రియులారా, ఈసారి షిలోహులో ఒక అద్భుతము జరిగింది. ఆమె ప్రార్థనలో ఎంతగా లీనమైపోయిందంటే లోకాన్ని మర్చిపోయింది. ప్రార్థన ముగిసిన తర్వాత ఆమెలో వచ్చిన మార్పును గమనించండి. ఆమె ఇంకా గర్భము ధరించలేదు, ఇంటికి వెళ్ళి పెనిన్నాతో పోరాడలేదు, కానీ ఆమె ముఖము మారిపోయింది. ఆమె నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను అని లేఖన భాగంలో వ్రాయబడి ఉంది. అంటే ప్రార్థన ఆమెకొక నిశ్చయతను ఇచ్చింది. పరిస్థితులు మారకముందే ఆమె హృదయము మారింది. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీ పరిస్థితి కూడా అలాగే ఉందా? మందిరానికి వస్తున్నావు, కానీ భారముతోని తిరిగి వెళుతున్నావా? ఈ లెంట్ దినాలలో హన్నా పొందిన ఆ నిశ్చయత నీకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఒక పట్టణములో మరియమ్మ అనే ఒక భక్తిగల స్త్రీ ఉండేది. ఆమెకు ఒకే ఒక కొడుకు. వాడు చదువులో చాలా చురుకైనవాడు, కానీ దురదృష్టవశాత్తు ఒక ప్రమాదములో తన 2 కాళ్లను కోల్పోయాడు. ఆ తల్లి గుండె పగిలిపోయింది. తన కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆమె రాత్రిని బవళ్ళు ఏడ్చేది. ప్రతిరోజు ప్రార్థన చేసేది, కానీ ప్రార్థన ముగిసిన తర్వాత కూడా ఆమె ముఖములో అదే దిగులు, అదే కన్నీళ్లు ఉండేవి. ఆమె ముఖము చూస్తేనే ఇరుగు పొరుగు వారు కూడా జాలిపడేవారు. ఒకరోజు ఆ ఊరికి ఒక వృద్ధ దైవజనుడు వచ్చాడు. ఆయన మరియమ్మను చూసి ఇలా అన్నాడు, అమ్మా, నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావా, లేక నీ కష్టాలను దేవునికి వివరిస్తున్నావా అని అడిగాడు. మరియమ్మ ఆ మాటకు ఆశ్చర్యపోయి, అయ్యా, 2 ఒకటే కదా అంది. అప్పుడు ఆ దైవజనుడు నవ్వి, కాదు తల్లి, నీ కష్టాలను వివరిస్తే నువ్వింకా భారంగానే ఉంటావు, కాని నీ భారాలన్నీ ఆయనకు అప్పగించి ప్రార్థన చేస్తే నువ్వు భారరహితముగా తిరిగి వెళతావు. హన్నా ప్రార్థన ముగియగానే భోజనము చేసి సంతోషముగా ఉంది. ఎందుకంటే ఆమె దేవుని వాగ్దానాన్ని తన సమస్య కంటే పెద్దదిగా చూసింది. మరి ఈరోజు నీవు నీ సమస్యను దేవుని కంటే పెద్దదిగా చూస్తున్నావు అన్న దైవజనుడు మరియమ్మతో అన్నాడు. ఆ మాటలు మరియమ్మ హృదయాన్ని తాకాయి. ఆ రాత్రి
ఆమె మోకరించి, ప్రభువా, నా కొడుకు భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నాను. వాడు నడవలేకపోయినా నీవు వాడిని గొప్పగా వాడుకుంటావని నమ్ముతున్నాను. ఈ క్షణము నుండి నా చింతను నీకిచ్చేస్తున్నాను అని ప్రార్థించింది. ఆశ్చర్యము ఏంటంటే, మరుసటి రోజు ఉదయము మరియమ్మ ముఖము ప్రకాశిస్తుంది. ఆమె ఎంతో కాలము తర్వాత పాట పాడుకుంటూ వంట చేస్తుంది. ఆమె కొడుకు ఆశ్చర్యపోయి, అమ్మా, నా కాళ్ళు రాలేదు కదా, మరెందుకింత సంతోషముగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె, చూడు బాబు, నీ కాళ్ళింకా రాలేదు కావచ్చు, కాని నా దేవుడు నీ బాధ్యత తీసుకున్నాడనే నిశ్చయత నా హృదయానికి వచ్చింది. ఇక నాకు దిగులు లేదు అని అంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి చక్రాల కుర్చీలోనే ఉండి గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. తన తల్లి ప్రార్థనలో పొందిన ఆ రోజే తన జీవితంలో గొప్ప మలుపు అని అతను సాక్ష్యమిచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, హన్నావలే, మరియమ్మవలే మనం ప్రార్థనలో మన భారాన్ని దేవునికి అప్పగించాలి. సమస్య తీరకముందే మన ముఖములో కనిపించే ఆ సంతోషమే నిజమైన విశ్వాసం. దేవుడు కార్యము చేయడము మొదలు పెట్టకముందే మనము నమ్మకముతో కృతజ్ఞతలు చెప్పడము నేర్చుకోవాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, మనకు సమస్యలు ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు ఎవరైనా బాధతోనే ఉంటారు, కృంగిపోయిన స్థితిలో ఉంటారు. అయితే అబాధకరమైన పరిస్థితిలో దేవుని పైన విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు, ఒక నిశ్చయత వచ్చినప్పుడు తప్పకుండా ఆ వ్యక్తులు ఆనందమయముగా జీవిస్తారు. ఆ సమస్య నుండి విడిపింపబడక ముందే, ఆ బలహీనత నుండి విడుదల కలగక ముందే, బాధలు తొలగిపోకముందే సంతోషముతో జీవించగలరు. ఇదెలా సాధ్యము అంటే, దేవుని పైన విశ్వాసము కలిగి ఉండటము వలన సాధ్యము. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు లేఖన భాగమును చూస్తే ఒక స్త్రీని గురించి చెప్పబడినటువంటి మాటలు. ఎవరు ఆ స్త్రీ అంటే, సమూయేలు తల్లి. సమూయేలు తల్లి అయినటువంటి హన్నా. హన్నా జీవితంలో ఒక రోజు వచ్చింది. ఆ రోజు నుండి ఆనందముగా జీవించింది. ఏంటి ఆ రోజంటే, ఆమె అనుకున్న కార్యము నెరవేరబోతుంది అనే నిశ్చయతను ఆమె పొందుకుంది. అదింకా జరగలేదు. అయినా ఆ మాట విన్న దగ్గర నుండే దుఃఖము పోయి సంతోషము వచ్చింది. ఈ రోజున ఈ వాక్యము వినిచిన్న నీవు దేని గురించి చింతిస్తున్నావో, ఏ బలహీనతను బట్టి బాధపడుతున్నావో, ఏ అవమానము నిన్ను బహుగా కృంగదీస్తుందో, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు నువ్వెదుర్కొంటున్నావో నాకైతే తెలియదు. కాని ఈరోజు దేవుడు నీకు వాగ్దానము చేస్తున్నాడు. సమస్యల నుండి ఇక నిన్ను విడిపించబోతున్నానని, రక్షింపబోతున్నానని, వాటిని గురించి నువ్విక బాధపడవలసిన అవసరము లేదని, ఈ రోజునే దానిని నువ్వు పొందుకున్నావని నమ్మి సంతోషముతో జీవించు. హన్నాకు పిల్లలు లేరు. దాన్ని బట్టి హన్నా బాధపడుతూ ఉండేది. కాని తన భర్త అయిన ఎల్కానా ఆ లోటు తెలియకుండా ఆమెను చూసుకుంటూనే ఉన్నాడు. ఆమె కూడా పెద్దగా ఆ విషయం గురించి పట్టించుకోలేదు. కాని ఎల్కనా మరో భార్య అయినటువంటి పెనిన్నా హన్నాను ప్రతిరోజు ఇబ్బంది పెట్టేది. నీవు గొడ్రాలువు అని నిందించేది. నీవెందుకు జీవిస్తున్నావన్నట్టు ఆమె మాట్లాడేది. హన్నాకు పిల్లలు లేరు అనే బాధ కంటే ఈమె తిడుతుంది అనే వేదనే ఎక్కువైపోయింది. రోజు కృంగిపోతుంది. రోజు ఆహారము కూడా తీసుకోకుండా మదన పడుతుంది. ఈ రోజున పరిస్థితులు ఇలానే ఉన్నాయి. మనకు లేదని మనం ఎప్పుడు బాధపడము. కాని ఇతరులు నీకది లేదు, నాకుంది కదా అని అన్నప్పుడే అసలు బాధ మొదలవుతుంది కదా. మనకున్న దాంట్లో ప్రశాంతంగానే, ఆనందంగానే మనము జీవిస్తుంటాం. అప్పుడు ఎవరైనా వచ్చి, నీవు ఏ ఉద్యోగము చేస్తున్నావు, నీ పిల్లలు ఏ పాఠశాలలో చదువుతున్నారు, నువ్వుండేది ఈ ఇంట్లోనేనా, నువ్వు కట్టుకునేది ఈ బట్టలా, నువ్వు నడిపేది ఈ యొక్క వాహనమా అనేసరికి మనము కలవర పడిపోతూ ఉంటాం.
వాళ్ళు గొప్పలు మనకు తిప్పలవుతుంటాయి. హన్నా కూడా బాధపడింది. ఆమెకు సంతానము లేదని కాదు, పెనిన్నా దూషిస్తుందని. దానికోసము దేవుని సన్నిధికి వచ్చి దేవునితో మాట్లాడుతుంది. నాకు సంతానమిస్తే నీకే ఇస్తాను అని. ఈ విషయము చూసినటువంటి యాజకుడైనటువంటి ఏలి ఆమె అనుకున్న కార్యము జరుగుతుందని దీవించాడు. ఆ రోజు నుండి ఆమె ఆనందముగా ఉంది. ఇంకా గర్భము రాలేదు, ఇంకా సంతానము కలగలేదు, సమూయేలును చూడలేదు. అయినా ఆమె ఆ దీవెనను బట్టి నమ్మి విశ్వసించి జీవించడం మొదలుపెట్టింది. పెనిన్న ఎన్ని మాటలంటున్నా పట్టించుకోలేదు, సంతోషముగా ఉంది. ఎందుకో తెలుసా? మనుషుల మాటల కంటే దేవుని యొక్క మాటకు హన్నా విలువనిచ్చింది. దైవజనుడి దీవెనను పట్టించుకుంది. అంతేకాని గర్భవతిని అయిన తర్వాతే నమ్ముతానని అనలేదు. ఆ రోజు నుండే సంతోషముగా ఉంటా అని అనలేదు. ఎప్పుడైతే దేవునిపైన విశ్వాసం ఉంచిందో ఆ రోజు నుండే తన దుఃఖము, బాధ, సమస్య అన్నీ కూడా ఎగిరిపోయాయి. ఈరోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నువ్వు దేవునిపైన నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే నీలో కృంగుదల ఉండదు. ఇతరుల దూషణ మాటలు నిన్ను తాకలేవు. నువ్వు సంతోషముగా, సమాధానముగా జీవించగలవు. కాబట్టి నువ్వు దేవుని మాటలు నమ్మాలి. ఆయన వాక్యమును మనసులో ఉంచుకోవాలి. అప్పుడే నువ్వు సంతోషముగా, ప్రశాంతముగా జీవించగలవు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, హన్నా జీవితము మనకు నేర్పే ముగింపు సత్యం ఏమిటంటే, ప్రార్థన మన పరిస్థితులను మార్చడమే కాదు, ముందుగా మనల్ని మారుస్తుంది. హన్నా ప్రార్థన చేయకముందు ఏడ్చింది, ఆహారము మానివేసింది, దుఃఖముతో కూడిన ఉపవాసముతో కూడా ఉంది. కాని ప్రార్థన తరువాత ఆమె భోజనము చేసింది, సంతోషముగా ఉంది. అంటే విశ్వాసముతో కూడిన ఆనందములు జీవించింది. నిజమైన లెంట్ అనుభవం అనంటే మన శ్రమలను చూసి ఏడవడము కాదు, ఆ శ్రమల కంటే గొప్పవాడైన దేవుని వైపు చూడటము. హన్నాకు ఏలి ఇచ్చిన దీవెన కేవలం ఒక మాట మాత్రమే కాదు, కాని ఆ మాటను ఆమె దేవుని వాగ్దానముగా నమ్మింది. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు కూడా ఆ వాక్యాన్ని నమ్ముతున్నావా? దేవుడు నీ ప్రార్థన ఆలకించాడని నువ్వు నమ్మితే నీ ముఖము మీద ఆ నిరాశ, నిస్పృహలు ఉండకూడదు. నువ్వు వెళుతున్నప్పుడు ఒక విజయునిగా, ఒక విజయరాలినిగా దేవుని కృపను పొందుకున్న బిడ్డగా వెళ్ళాలి. సమస్య ఇంకా నీ కళ్ళ ముందే ఉండవచ్చు, కానీ సమస్యను తీర్చే దేవుడు నీ హృదయంలో ఉన్నాడనే ధైర్యము నీకు తోడై ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు మనల్ని మనము పరీక్షించుకుందాం. ఈ వాక్యము వింటున్న వారిలో ఎంతమంది హన్నావలే లోపల కుమిలిపోతున్నారు? పైకి నవ్వుతున్నా లోపల నా జీవితము ఇంతేనా, నా అవమానం ఎప్పుడు తొలుగుతుంది అని ప్రశ్నించుకుంటూ ఉన్నారా? అయితే ఈ వాక్యము వింటున్న మీరు మోకరించి ప్రభు వైపు చూడండి. ప్రియులారా, ఇది మనుషులిచ్చే తీర్పుల వేదిక కాదు, దేవుడిచ్చే కృపావేదిక. మీ భారమనే మాటను ఈ క్షణము వదిలేయండి. మీ కన్నీళ్లను ప్రభు చూస్తున్నాడు. హన్నావలే మీ హృదయాన్ని కుమ్మరించండి. మనుషులు మిమ్మల్ని తప్పుగా అర్థము చేసుకోవచ్చు, కానీ పరలోకపు తండ్రికి మీ హృదయ స్పందన తెలుసు. ఎవరైతే ఈరోజు ప్రభువా, నేనిక దుఃఖముతో ఉండలేను, నీ సమాధానము నాకు కావాలి అని కోరుకుంటున్నారో వారు మీ రెండు చేతులను ఆకాశము వైపుకెత్తండి. ఈ క్షణమే మీ ముఖము మీద ఉన్న చీకటిని ఆయన తొలగించబోతున్నాడు. మీ నిందను ఆయన ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహా పరిశుద్ధుడవైన తండ్రి, మీ సర్వశక్తివంతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ అద్భుతమైన సమయమును బట్టి నీకే స్తోత్రాలు. నీ వాక్యము సజీవమైనది మరియు బలమైనది. అయ్యా, హన్నాను
ఏ కన్నీటి స్థితిలో చూశావో ఈరోజు నీ సన్నిధిలో మోకరిల్లిన నీ బిడ్డలను కూడా అదే కరుణ కటాక్షాలతో చూడమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో నీ బిడ్డలు తమ భారాలను నీ పాదాల చెంత పెట్టారు. వారి హృదయాల్లో ఉన్న అలజడిని శాంతింపజేయండి. ఏ అంధకార శక్తులు, ఏ లోకపు చింతలు వారిని వేధిస్తున్నాయో వాటన్నిటి నుండి ఇప్పుడే విడుదల కలుగునుగాక. హన్నా ముఖమేలాగైతే ప్రకాశించిందో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి ముఖము నీ ఆనందముతో వెలుగునుగాక. అయ్యా, రాబోయే రోజుల్లో వారి అద్భుతమైన సాక్ష్యాలతో నీ సన్నిధికి వచ్చినట్లుగా దీవించండి. అయ్యా, ఈ లెంటు దినాలంతటా నీ సిలువ రక్షణ ఛాయలో మమ్మల్ని భద్రపరచండి. విత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలించి ప్రతి కుటుంబంలో సంతోషము నింపుతుందని నమ్ముతూ నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ప్రాముఖ్యముగా ఈ దినము జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటంతో ఆశీర్వదించండి. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి సహోదరి సహోదరుని జ్ఞాపకము చేసుకోండి. అనేక మంది బిడ్డలు నా తండ్రి, వారున్న దేశంలో నా తండ్రి ఇదిగో స్వేచ్ఛగా పని చేసుకున్నటకు కావలసిన అనుమతులు లేక అయా కన్నీరు కారుస్తూ నీ సహాయం కొరకు నీ వైపు చూస్తూ ఉండగా నా తండ్రి, అలాంటి ప్రతి బిడ్డకు కావలసిన అకామాను దయచేయమని వేడుకుంటున్నాం. ఎంతో మంది బిడ్డలు కష్టపడి పనిచేసిన అయా వారి కష్టార్జితంకు తగిన ప్రతిఫలం రాక కన్నీరు కారుస్తూ ఉంటుండగా వారి యజమానుల పై అధికారుల మనసులను మార్చండి. అయా, నీ బిడ్డల పట్ల దయ కలిగేటటువంటి మనసు నా బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. బిడ్డల చేతుల కష్టార్జితమును రెండంతలుగా ఆశీర్వదించండి. ఒంటరితనము వారి దరి చేరకుండా మీరు తోడుండండి. వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న నీ బిడ్డలందరినీ నీ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాను. నీవు గాయపరచువాడవును స్వస్థపరచువాడవునై ఉన్నావు. నీ సిలువ రక్తము ద్వారా మాకు విడుదల ఉందని నమ్ముతున్నాం. అయ్యా, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరునిసా, రమాదేవి, విమలమ్మ, అనుష, మార్తమ్మల మీద నీ స్వస్థత హస్తాన్ని ఉంచండి. వారి శరీరంలో ఉన్న ప్రతి క్యాన్సర్ కణాన్ని నీ పరిశుద్ధాత్మగ్నితో దహించి వేయండి. వారికి నూతన శక్తిని, ఆయుష్ను ప్రసాదించండి. అయా, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి, సన్నీలను జ్ఞాపకము చేసుకోండి. వారి కిడ్నీలను మరలా పూర్వపు స్థితికి వచ్చి సక్రమంగా పనిచేయనట్లు అద్భుతము చేయండి. వారికి కావలసిన ధైర్యాన్ని ప్రసాదించండి. పక్షవాతముతో బాధపడుతున్న సూర్యారావు, రాంబాబు, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్ రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరావు, నారాయణ, శ్రీను, వీరేష్, రంగన్న, నిడియా, వరప్రసాదులను ముట్టండి. వారి నరాలకు కండరాలకు జీవాన్ని ప్రసాదించండి. వారు లేచి నడిచి నీ నామాన్ని మహిమపరిచే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్, మేరీ, సెబెస్టియన్, ఆనందరావు, ప్రభావతిల గుండెలను బలపరచండి. రత్నకు ఉన్నటువంటి అజ్ఞాత వ్యాధి నుంచి విడుదలను కలిగించండి. అనితకున్న అల్సర్ వ్యాధి నుంచి స్వస్థతను కలిగించండి. అనేక మాసాలుగా కోమాలో ఉన్న నానిని ఇప్పుడే స్పర్శించి పూర్వపు స్థితికి తీసుకురండి. లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిల బ్రెయిన్ ట్యూమర్లను కరిగించి వేయమని వేడుకుంటున్నాం. అయ్యా, 10 ఏళ్లుగా ఒంటరితనముతో భయముతో ఉన్న సజిత్ను నీ శాంతినివ్వండి. కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నంలకున్న ఆర్థరైటిస్ నొప్పులను తీసివేయండి. హెచ్ఐవితో బాధపడుతున్న లక్ష్మిని, కుమారులను ముట్టండి. ఫిట్స్తో బాధపడుతున్న మరొక సహోదరిని స్వస్థపరచండి. అఖిల మీద ఉన్న దురాత్మ శక్తులను ఇప్పుడే బంధించి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, వర్షినికున్న సోరియాసిస్ వ్యాధిని, పునర్వికసిరికున్న మస్క్యులర్ అట్రోఫీని నీ కృపతో బాగు చేయండి. గోపాల్ రెడ్డికి ఉన్న వెన్నుముక గాయాన్ని మాన్పండి. జ్ఞాపక శక్తి కోల్పోయిన సుజాతకు
మరలా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభువా, పేర్లు చెప్పబడని అనేక వ్యాధులతో బాధపడుతున్న ఎంతో మంది బిడ్డలందరినీ కూడా ఈ దినము మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా, ప్రభువా, మనుషులకు అసాధ్యమైనది నీకు సాధ్యమే. నీ వాక్కును పంపి వారిని స్వస్థపరచండి. ప్రతి బిడ్డ ముఖములో హన్నావలే ఆనందాన్ని నింపండి. నీ కృప కలిగిన హస్తాలకు వీరిని అప్పగిస్తూ ఉండగా జ్ఞాపకము చేసుకుని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి, అయా, వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.